అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. మరి ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ధనుస్సు రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా గ్రహ సంచార వీక్షణం, అంటే గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో ముందుగా తెలుసుకుందాం. వృషభంలో గురువు, మిథున కర్కాటక రాశుల్లో కుజుడు యొక్క సంచారం, కన్యలో కేతువు, మకర కుంభాల్లో రవిబుధులు, కుంభరాశిలో శని, అలాగే రాహు శుక్రులు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇది గ్రహస్థితి ఫిబ్రవరి మాసంలో. మరి ఏ విధంగా ఉండబోతున్నాయి వీళ్ళకి అనేది మనం చూసుకునేటట్లయితే, ధనుస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా శుక్రుడి యొక్క బలం అనేది ఎక్కువగా ఉంది. అంటే చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క బలమే, అంటే ప్రతి నెలలో కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం యొక్క బలం అనేది సపోర్ట్ చేస్తుంటుంది. అన్ని గ్రహాలు సపోర్ట్ చేయవు. మన ప్రేక్షకులందరూ గుర్తుపెట్టుకోవాలి విషయం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశి వాళ్ళకి కొన్ని గ్రహాలు మాత్రమే సపోర్ట్ చేస్తుంటాయి. ఆ సపోర్ట్ వల్లే వాళ్ళు బయటపడాలి. ఇక్కడ ధనుస్సు రాశి వాళ్ళకి ఏంది, గురువు మంచివాడు కాదు. అంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచేవాడు గురువు. ఆ గురువు బాగా, కానీ శుక్రుడు బాగున్నాడు దాన్ని లెవెల్ చేయటానికి. అంటే చతుర్థ స్థానంలో శుక్రుడు వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. అంటే ఆర్థిక పరంగా పరిపుష్టికరంగా ఉంటారు. పరిపుష్టి పరంగా అంటే ఏంటంటే బాగుంటారు అని అర్థం. అంటే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అవుతారు. కానీ 6వ స్థానంలో గురువు వల్ల ఒక 25% వృధా ఖర్చులు జరుగుతుంటాయి. ధనుస్సు రాశి వాళ్ళకి కొద్దిగా జాగ్రత్త ఉండాలి. అంటే ఆ ఖర్చుల్ని ఎక్కడ మనం ఖర్చు చేస్తున్నాం అనేది చూడాలి. ఆ ఖర్చు అంటే ఏమిటి, చాలామంది కూడా ఆలోచన చేసేది ఏంటంటే లగ్జరీ ఖర్చు చేస్తారు. లగ్జరీ కంటే కూడా ఏదో ఆరోగ్యానికి, పిల్లల యొక్క చదువులకి, అసలు విషయాలకి ఏదైతే మనం డబ్బు ఖర్చు చేస్తే అప్పుడు 100% అతను కంప్లీట్ మ్యాన్ అవుతాడు, కంప్లీట్ ఉమెన్ అవుతాడు, కంప్లీట్ మ్యాన్ అవుతాడు. ఎందుకంటే చాలామంది కూడా చేసే మిస్టేక్ ఏంటంటే డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు. డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలో, డబ్బులు ఊరికే రావని స్లోగన్ ఉంది కదా, బంగారు డబ్బులు ఊరికే రావు. కానీ దానికంటే ముందు, ఆ స్లోగన్ కంటే ముందు నేను చెప్పే స్లోగన్ ఏంటంటే డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలుసుకోవాలి వాళ్ళు. అంటే మన సెల్ ఫోన్ కోసము లగ్జరీ లైఫ్ కాదు. ఇప్పుడు ఆరోగ్యం బాగుండాలి, 100 ఏళ్ళు బతకాలంటే ఆరోగ్యానికి ఖర్చు పెట్టాలి. మంచి సంబంధం చేయాలంటే ఆ సంబంధం అనేది ఎంతవరకు క్వాలిటీ క్వాంటిటీ ఉంటుంది, కరెక్ట్ పర్సన్సా కాదా చూడాలి. జాతకాన్ని చూసుకోవాలి, జాతకంలో కాంప్రమైజింగ్ కాకూడదు. బాగుందా లేదా చూసుకోవాలి. అతని క్యారెక్టర్ మంచిదా, అమ్మాయి ఎలాంటిది, అబ్బాయి ఎలాంటి వాళ్ళు, ఇవి అనాలిసిస్ చేయాలి. ఆరోగ్యపరంగా ఇంపార్టెంట్ ఉండాలి. మనం పెద్ద 55 ఇంచెస్ టీవీనో లేకపోతే పెద్ద సెల్ ఫోనో, యాపిల్ ఫోనో ఇలాంటి వాటికి ఇవి నీడు. దానికి ఎంతవరకు పెట్టుబడి పెట్టాలో దానికి అంతవరకే పెట్టుబడి పెట్టాలి. ఆరోగ్యానికి కొంతమంది చాలామంది చేసేది ఇదే రిజల్ట్స్. 10,000 రూపాయలు ఎంఆర్ఐ స్కాన్ చేయాలంటే చేయరు, డాక్టర్స్ ఏదో చెప్తుంటారని. కానీ కొన్ని సందర్భాలు అది ఇంపార్టెంటే. డాక్టర్స్ కొంతమంది ఓవర్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, దానిలో డౌట్ లేదు. 2 రకాలుగా చెప్తున్నా. దాన్ని ఏమిటి అనేది కరెక్షన్ చేసుకొని ముందుకెళ్ళాలి మనం. ప్లస్ 20,000 25,000 రూపాయల సెల్ అనేది అవసరం లేదు. అది ఇంపార్టెంట్ అయినా కొనాలి. దీనికంటే ఇంపార్టెంట్ ఏం కాదు, హెల్త్ కంటే అనే దాన్ని మనం చూడాలి. కొంతమంది సంబంధాలకు వెళ్ళేవాళ్ళు అబ్బాయిని చూసేటప్పుడు 10 సార్లు ఇంటికి వెళ్ళారు, డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ ఫంక్షన్ హాల్లో 50 లక్షలు పెట్టి ఫంక్షన్ హాల్లో చేస్తారు. నువ్వు అలా కాదు. ఆ అబ్బాయి ఎలాంటి వాడు, క్యారెక్టర్ ఎలాంటిది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అమ్మాయి తరఫున వాళ్ళు ఎలాంటి వాళ్ళని 20 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఖర్చు చేసుకొని వెళ్ళాలి. నువ్వు ఎంత గ్రాండ్గా పెళ్లి చేసావని చూడకూడదు. ఇలాంటివన్నీ ఇంపార్టెంట్స్. దీనిలో వీళ్ళకి ఆర్థిక పరంగా శుక్రగ్రహం వల్ల అనుకూలంగా ఉంటుంది, ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటుంది. ఉద్యోగపరంగా కూడా మంచి లాభాలు కలుగుతాయి, వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు కలుగుతాయి. అలాంటి ప్రాబ్లం లేదు. కానీ 25% అనవసరమైన ఖర్చులు చేసుకోకుండా మంచిది. అవసరమైతే ఖర్చు చేసుకోవటం మంచిది. అయితే వీళ్ళకి హాస్పిటలైజేషన్ వల్ల కూడా ఖర్చులు అవుతాయి. ఇక హాస్పిటల్ అంటే మస్ట్, అది తప్పదు. అందువల్ల ఇక్కడ 7వ స్థానంలో 8వ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యాక్సిడెంట్ జరగకుండా కొద్దిగా మనం ఎంత స్లోగా వెళ్ళినా కూడా కొంతమంది మనల్ని గుద్దేవాడు కూడా ఉంటాడు. అందువల్ల ఏదైనా సరే మనం జాగ్రత్త పడటం చాలా ఇంపార్టెంట్. అందువల్ల భూముల ఆస్తుల వివాదాల్లో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. మీరు ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు కూడా కరెక్ట్గా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఈసీలో ఉందా, అన్ని విషయాలు తెలుసుకోవాలి.
వీళ్ళకి డబ్బు పోగొడితే మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు లేవు ఈ ఫిబ్రవరి నెలలో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫైనాన్షియల్ పొజిషన్ విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇళ్ళు, భూములు, స్థలాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా కొంత కేర్గా ఉండటం మంచిది. అలానే అన్నదమ్ముల మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ అన్నదమ్ముల మధ్యలో గొడవలు పెట్టే వ్యక్తులు కూడా ఉంటారు. అవన్నీ కూడా కొంత పట్టించుకోకుండా ఉండటం అనేది చాలా మంచిది ఇక్కడ. అలానే ఎవరితోటి వివాదాలు లేకుండా మనం మాట్లాడుతున్నాం కదా ఎక్కువగా అని అనవసరంగా ఆవేశం అనేది పనికిరాదు ఇక్కడ. అంటే ఆలోచన లేని ఆవేశం అనేది పనికిరాదు. బంధువులతోటి, మిత్రులతోటి కూడా కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అంటే ఎంతవరకు మితంగా మాట్లాడాలో అంతవరకే మితంగా మాట్లాడటం మంచిది. అది కుజుడి యొక్క ప్రభావం వల్ల ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం. ఏది ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. ఎవరికి ఇష్టమైన వస్తువుకి మనం ఊ అని ఊగట్టాలి. ఊగొడితేనే వాడికి, ఇప్పుడు ఒక వ్యక్తికి ఒకటి ఇష్టం, ఊ అన్నామనుకో 10 నిమిషాలు అయిపోతుంది. వాడి జ్ఞానం వాడి దగ్గరే ఉంటుంది, మన జ్ఞానం మన దగ్గరే ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు ఇష్టం ఇతనికి, ఒక సినిమా యాక్టర్ ఇష్టం, ఊ అనాలంతే. ఊ అనలేదనుకోండి ఉలిక్కి పడినట్టు అవుతుంది. ఉలిక్కి పట్టడం అంటే గొడవ జరుగుతుందని అర్థం. అందువల్ల ఎవరికి వాళ్ళకే చెప్పాలంతే. ఈ నెలలో ఇల్లు ప్రవర్తన చేయాల్సింది ఇదే. డబ్బులు పోగొట్టుకోకూడదు, తొందరగా డబ్బులు ఇవ్వకూడదు, ఇస్తే వచ్చే అవకాశాలనేవి లేవు. అంటే గురువు ఇక్కడ ప్రభావం వల్ల అలా జరుగుతుంది. అయితే 2వ స్థానం రవి బుధుల యొక్క కలయిక. 2వ స్థానంలో బుధుడు మంచివాడు, వ్యాపారం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15వ తారీఖు లోపల మంచి వ్యాపారం పెట్టుకోవచ్చు. వ్యాపారంలో మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ద్వితీయ స్థానం రవి వల్ల ఫిబ్రవరి 15 వరకు ఆవేశం అనేది తగ్గించుకోవాలి, ఆలోచన బాగా పెంచుకోవాలి. మళ్ళీ ఫిబ్రవరి 15 తర్వాత బాగుంటుంది వాళ్ళకి. ఆలోచన మార్గం పెరుగుతుంది, మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులు కూడా ఫిబ్రవరి 15 తర్వాత ప్రయత్నించవచ్చు. ప్రయత్నిస్తే కూడా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే చతుర్థ స్థానం రాహు యొక్క సంచారం వల్ల కూడా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాలి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాలి. వాళ్ళకి ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవటం అనేది మంచిది. అలానే కేతు యొక్క ప్రభావం వల్ల కూడా జ్ఞానం కలుగుతుంది. అలానే మంచి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే పనులల్లో కొంత ఆలస్యం జరుగుతుంది వీళ్ళకి, అంతే. పనులల్లో పోస్ట్ పోన్ జరుగుతుంది తప్పితే మిగతావన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టోటల్గా వీళ్ళకి కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు గురుగారు? తప్పకుండా వీళ్ళు రాహు యొక్క ఆరాధన, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. స్త్రీలు అమ్మవారి కుంకుమార్చన చేయటం చాలా మంచిది. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. చిన్నపిల్లలు ఒకళ్ళు చేయలేదనుకోండి, వాళ్ళ పేరు అనుకొని పేరెంట్స్ చేయొచ్చు. సరస్వతీదేవి యొక్క ప్రార్థన, దక్షిణామూర్తి అంటే పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయటం మంచిది. వీలైతే వీళ్ళ ఇంట్లో రుద్రాభిషేకం చేసుకోవటం చాలా మంచిది. చేసుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏదైనా మన జాగ్రత్తలో ఫైనాన్షియల్ పరంగా జాగ్రత్త ఉండాలి. వీలైతే దత్తాత్రేయ స్వామి యొక్క కవచం కానీ, దత్తపారాయణం కానీ, శనగలు గురువారం రోజున దానం చేయటం కూడా చాలా మంచిది. ఇవన్నీ కూడా చేస్తే ఏంటంటే నెగిటివ్ పోయి పాజిటివ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏమీ ఆందోళన ఎవ్వడూ చెందొద్దండి, ఎవ్వరు కూడా చెందొద్దండి. ప్రశాంతంగా ఉండండి. ఏదైతే నెగిటివ్ ఉంటుందో దాన్ని పాజిటివ్ చేసుకోండి. సింపుల్ ఈక్వేషన్ ఇది. ఎక్కడైతే నెగిటివ్ ఉందో దాన్ని ఎలా ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలి, ఆ ప్రణాళికాబద్ధంగా వెళ్ళి ముందుకు వెళ్తే మన 100% మనకు మంచిగా జరుగుతుంది. చాలా మంచిగా తెలియజేశారు గురుగారు. అలాగే ధనుసు రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. చూసారు కదండి, ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన దానాలు, అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి మనం తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.